Good morning to all of you. Welcome to my TOTS class. In this video, we are discussing the vicarious liability of the state with that of the employee. So state and employee, they have got master-servant relationship. If the servant does any act in the discharge of duty or in the sovereign function, state need not pay compensation. No doubt, the servants discharge their duties in terms sometimes in non-sovereign functions also. If they do any mistake, yes, government is liable to pay compensation. When some person does any mistake, how the government is liable? This is what you have to know. So please remember, they will pay, they will compensate to the person and recover from the individual person. వీళ్ళు ప్రభుత్వము తప్పు చేసిన యొక్క ప్రభుత్వ అధికారి తరఫున డబ్బులు కట్టి తర్వాత అతని జీతంలో వసూలు చేస్తుంది. అంతేగాని ప్రభుత్వం దయచేసి చేయం కట్టదు. ఈవెన్ దో ఇట్స్ ఎ నాన్ సావరెన్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయ్యా డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ మావాడు డ్యూటీలో భాగంగా చేశాడు. సావరెన్ ఫంక్షన్ అనగానే సో ఆల్రెడీ నా నోట్స్లో ఉదాహరణ కూడా చెప్పాను. సో పోలీసులు కర్ఫ్యూ రోజున ఎవరిని బయటకు రావద్దన్నారు. ఎవరో పిల్లలు ఆకతాయిలు బయటకు వచ్చారు, రోడ్డు మీద తిరగాలనుకున్నారు. టప్ అని 2 బుల్లెట్లు వదిలారు, వాళ్ళు వెళ్ళారు, పైకి వెళ్ళిపోయారు. దెన్ yes, it's a sovereign function. Police need not pay any compensation. This is sovereign function. Non-sovereign function కు వచ్చేటప్పటికి ప్లీజ్ రిమెంబర్ ద స్టేట్ మే హ్యావ్ టు పే కాంపెన్సేషన్. నాన్-సావరెన్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 300 కాన్స్టిట్యూషన్ అడ్డం వస్తుంది. ఆర్టికల్ 300 of the constitution says yes, the state can sue and the state can be sued also. So state is vicariously liable for the acts done there by the servants while on duty. While on duty, this is more important. That means in the discharge of duty. Sovereign functions అయితే పైసా కట్టక్కర్లేదు. Non-sovereign functions అయితే yes, state is bound by vicarious liability. Very good case. So this is Oriental Steam Navigation Company case. You can read the case. Full case is Peninsular and Oriental Steam Navigation Company versus Secretary of State for India, 1861. East India Company was there, 1861, right. So this steam navigation company is a servant. He was proceeding to Kidderpore dockyard on a horse-driven cart. So గుర్ర బైక్లో వెళ్తున్నాడు ఆయన ఇన్ కల్కటా. ఎందుకు? స్టీమ్ నావిగేషన్ కంపెనీ దే మైట్ హావ్ ఆర్డర్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ షిప్. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పి మన భారతదేశంలో ప్రఖ్యాతమైన సంస్థ. వారు షిప్స్, అలాగే నేను ఏపీ మెరైన్ పోలీస్లో పనిచేసినప్పుడు మెరైన్ పోలీస్లో ఐ వర్క్ యాజ్ డిఎస్పీ. ఎట్ ద టైమ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ బోట్స్, మెకనైజ్డ్ బోట్స్. అవి కూడా గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ వాళ్ళే తయారు చేశారు. ఆ సందర్భంలో ఈ కిద్దర్పూర్ డాక్యార్డ్లో ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 1 week or so. అందుకని నాకు పర్సనల్ నాలెడ్జ్. అక్కడ రకరకాల కడతా ఉంటారు. ఒక్కో షిప్కి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా పడుతుంది. సో వెల్డింగ్ ఆపరేషన్స్, లాట్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి గోయింగ్ ఆన్. సో యాక్చువల్గా కిద్దర్పూర్ డాక్యార్డ్ కొంచెం డౌన్లో ఉంటుంది. సో దిస్ మ్యాన్ వాజ్ పాసింగ్ ఇన్ కిద్దర్పూర్ డాక్యార్డ్. సడన్లీ ఏ హెవీ పీస్ ఆఫ్ ఐరన్ ఫెల్ అండ్ ద క్లాంగ్ ఫ్రైటెండ్ హార్సెస్. సో వెల్డింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. పెద్ద ఇనప ముద్ద లాంటిది ఇట్ ఫెల్ ఆన్ ద రోడ్. ఇది కొంచెం డౌన్లో ఉంటుంది కదా, పడతంలో ఆ సౌండ్కే ఈ యొక్క ఏలుకి ఉంటారు హార్సెస్, గుర్రాలు బెదిరిపోయినాయి. అండ్ యాక్చువల్లీ ఇట్ ఇంజ్యూర్డ్ ద హార్సెస్ ఆల్సో. ఎప్పుడు గుర్రానికి మామూలుగా పోతుంటేనే మనం కళ్ళే వేస్తాం, మనం గుర్రానికి కళ్ళు కడతాం కదా. సో దానికి కనపడలా, ఇట్ వెంట్ బెర్సర్క్. అల్టిమేట్లీ ద పర్సన్ వాజ్ ఇంజ్యూర్డ్. దెన్ the horses were injured. I'm sorry. The plaintiff filed a case against the Secretary of the State. అంటే స్టేట్ మీద కేసు ఇస్తాడు. దేనికని? the basis is that the worker of the government exhibited careless demonstration. ఇది మీ వాడు తప్పు, ప్రభుత్వం వాడు తప్పు చేశారు. నో డౌట్ ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. కానీ వాళ్ళని జాగ్రత్తగా చేయమన్నారు, కానీ ఇట్లా వదిలేయమని నెగ్లిజెంట్గా ఉండమనలేదు ఒకటి. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డాక్యార్డ్ అక్కడ సరిగ్గా చేయకపోవటం వల్ల ఇట్స్ నాట్ ఏ సావరెన్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ నాన్ సావరెన్ ఫంక్షన్. నాన్ సావరెన్ ఫంక్షన్ కాబట్టి సో వాట్ ఎవర్ కంపెన్సేషన్ ది ఎంప్లాయీ హ్యాస్ టు డూ, సో డెఫినెట్లీ the state is liable to pay compensation.
సో ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? బికాజ్ ఎంప్లాయీ కాబట్టి, రిలేషన్ కాబట్టి. మరి ప్రభుత్వం మరి ఇలా చేయొచ్చా? ఎస్, అండ్ దే కెన్ కలెక్ట్ ఫ్రమ్ హిమ్. అతని దగ్గర నుంచి ఆ డ్యామేజ్ వసూలు చేస్తుంది. నీ వల్ల అతనికి డ్యామేజ్ అయింది కాబట్టి 10 లక్షలు కట్టావు, నువ్వు కట్టమని చెప్పి అతని శాలరీలో కట్ చేస్తుంది. ఇదనమాట స్టేట్ ఈజ్ లైబుల్ టు పే. అంతేగాని స్టేట్ వీళ్ళందరి తరఫున కడుతూ ఉంటే బ్యాంకులు దివాళా తీస్తుంది. సెకండ్ కేస్, యాక్ట్ డన్ ఇన్ సావరిన్ పవర్. యూ హ్యావ్ టు సే యాక్ట్ డన్ ఇన్ సావరిన్. ఇందాకటిది నాన్ సావరిన్ ఫంక్షన్. సావరిన్ పవర్కి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ హర్బన్ సింగ్ 1959. సో హర్బన్ సింగ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ a case relating to the military operations. సో ఢిల్లీలో చాలా గొడవలు ఉన్నాయి. మిలిటరీలో వాళ్ళంతా డ్యూటీ గస్తీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయడానికి మనవాడు డ్రైవర్. సో దిస్ డ్రైవర్ వాజ్ హీ వాజ్ డ్రైవింగ్ ది వెహికల్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ద ట్రక్ బిలాంగింగ్ టు మిలిటరీ అండ్ డ్రివెన్ బై ఏ మిలిటరీ డ్రైవర్. ఇట్ కాజ్ అన్ యాక్సిడెంట్ రిజల్టింగ్ ఇన్ ద డెత్ ఆఫ్ ద పర్సన్. వాట్ డెత్ అనేది యాక్చువల్గా దిస్ మ్యాన్ వాజ్ కమింగ్ ఆన్ అ సైకిల్. వీళ్ళు చెప్పడం మిలిటరీ వెహికల్ 1 వీక్ అగెనెస్ట్కి వెళ్ళింది అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ అండ్ దిస్ మ్యాన్ కాజ్డ్ ద యాక్సిడెంట్. స్టేట్ కుడ్ నాట్ బి మేడ్ లయబుల్. ఎందుకని? యాజ్ ది యాక్ట్ వాజ్ డన్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ అఫిషియల్ ఫంక్షన్, దట్ ఈస్ సావరిన్ పవర్. నో లయబిలిటీ. ది గుర్తుపెట్టుకోండి, స్టేట్ హ్యాస్ నో లయబిలిటీ, బట్ దట్ పర్సన్ ఇండివిజువల్ లయబిలిటీకి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే మిలిటరీ వాళ్ళంతా దే ఆర్ సపోజ్ టు బి ఆన్ డ్యూటీ 24 hours. దీంట్లో డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు జరుగుతుంది కాబట్టి దే కెన్ టేక్ ది ఎక్స్క్యూజ్ యాజ్ అ సావరిన్ ఫంక్షన్. సెకండ్ కేస్ ఇస్ బక్షి అమృత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973. ఇది కూడా మిలిటరీ ట్రక్కే. ఆన్ 14/5/1967 military truck driven by Sipai Man Singh. So the accident took with a car. He hit a car in which our Bakshi Amrit Singh, he was traveling and he was injured. So he filed a suit against the Govt of India for 50,000 as compensation. Right? So the defendant argued that Man Singh was engaged in military duty in checking the military personnel on duty. Therefore, they are acting in sovereign duty, sovereign power. So, no liability of the state. యాక్సిడెంట్ అయింది, క్రిమినల్ లయబిలిటీ వరకు మాత్రమే ఉంటుంది, సివిల్ లయబిలిటీ కాంపెన్సేషన్ లేదు. యూ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్ బికాజ్ ది గవర్నమెంట్ డిడ్ నాట్ టెల్ హిమ్ టు యాక్చువల్లీ ఇక్కడ వచ్చేటప్పటికి మిలిటరీ దాంట్లో 1 వేలో వెళ్ళమని లేదా ఇలాంటి పనులు చేయమని చెప్పలేదు. Right, with this I am concluding. Thank you.